హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. మనం ఈ వీడియోలో అయితే సుమన్ అన్న ఫ్యామిలీ బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయినాక సుమన్ అన్న ఎమోషనల్ బాండింగ్ ఎట్లుంది, సుమన్ అన్నకి తన ఫ్యామిలీ ఇచ్చిన హింట్స్ ఏంటి, ఆ హింట్స్ సుమన్ అన్నకి పాజిటివా నెగిటివా, తనూజ సిస్టర్ స్పెషల్ తనూజకి ఎలాంటి హింట్స్ ఇచ్చింది, నిన్న ఎపిసోడ్ ఎలా రన్ అయింది ఎమోషనల్ బాండింగ్తో, అవే తెలుసుకుందాం మామ. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయమమ్మ, అదొక్కటే నేను కోరుకునేది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే నిన్న సుమన్ అన్న ఫ్యామిలీ సెకండ్ కంటెస్టెంట్కి హౌస్లోకి ఎంటర్ అయ్యారు అమ్మ. ఎంటర్ అయినప్పుడు సుమన్ అన్న నాకు బలం అనిపించింది. సుమన్ అన్న ఒక 10 to 15 years బ్యాక్ వెళ్ళిపోయి రొమాంటిక్ సుమన్ అన్న బయటకు వచ్చాడు. అండ్ వాళ్ళ వైఫ్ కూడా మీరు 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 అని సంబోధించి చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. నాకు భలే అనిపించింది. వాళ్ళు ఇద్దరు ఇట్లా హగ్ చేసుకొని ఉండి అసలు భలే అనిపించింది మామ. నాకైతే మీకు ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. భలే అనిపించింది. కానీ ఇక్కడ సుమన్ అన్న నాకు అనిపించిన విషయం ఏంటంటే, సుమన్ అన్న వైఫ్ ఇచ్చిన హింట్స్ సుమన్ అన్న గేమ్కి దెబ్బ కొట్టేలా ఉన్నాయి మామ. కొంచెం దెబ్బ కొట్టేలా ఉన్నాయి. తనుజాకి పాజిటివ్ అవుతున్నాయి ఇవే హింట్స్. ఆమె ఏం చెప్పిందంటే, తనుజాతో కొంచెం జాగ్రత్త, తనుజ కొంచెం హైప్ అవుతుంది, ఆమెతో కొంచెం జాగ్రత్త అని సుమన్ అన్న వైఫ్ చెప్పారనమాట. చెప్పినప్పుడు ఏమవుతుందంటే, సుమన్ అన్న రీసెంట్గా తనుజాతో బాగా క్లోజ్ ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కొంచెం బాగా పోతుంది అనమాట. ఇప్పుడు ఈ హింట్స్ సుమన్ అన్న తగలంగానే ఏమైందంటే, సుమన్ అన్న కొంచెం దూరం మెయింటైన్ చేస్తాడు, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడు తనుజతో. ఇవి సుమన్ అన్న గేమ్కి కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే, ఆయన ఏంటంటే ఇంకా జెన్యున్గా ఉండలేడు అనమాట తనుజ విషయంలో. జెన్యున్గా ఉండలేడు. అంటే నా వైఫ్ ఇట్లా చెప్పింది కదా అంటే, ఇప్పుడు నీకైనా నాకైనా సుమన్ అన్నకైనా ఇంకా ఏ కంటెస్టెంట్కైనా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒక హింట్ ఇస్తే ఏమైందంటే, నిజంగానే అమ్మో మా ఫ్యామిలీకి తెలుసు కదా, వాళ్ళు బయట చూస్తున్నారు కదా అనుకుంటారు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ బిగ్ బాస్ హౌస్లోకి అందరు కంటెస్టెంట్స్ వెళ్ళేది మనీ సంపాదించుకోవాలా, ఫేమ్ తెచ్చుకోవాలా అని ఈ విషయాల్లోనే. బట్ వాళ్ళ ఫ్యామిలీ వీక్ కోసం ఎందుకురా నాయన అంత వెయిట్ చేస్తున్నారు అని మీరు అనిపించవచ్చు. కానీ వాళ్ళు ఎందుకు వెయిట్ చేస్తారంటే, మొన్న వాడితో గొడవైంది, మొన్న ఈ పిల్లలతో గొడవైంది, మొన్న ఇష్యూ అట్లయింది, మొన్న నాకు సార్ వీకెండ్లో ఎట్లా అన్నారు, ఇవన్నీ మా ఫ్యామిలీ వస్తే లోపలికి వాళ్ళు ఏదైనా హింట్లు ఇస్తారు, మన గేమ్ గురించి కొంచెం చెప్తారు అనే ఉంటుందన్నమాట మన మైండ్లో, వాళ్ళ మైండ్లో, కంటెస్టెంట్స్ మైండ్లో. సో సుమనన్నకి వాళ్ళ వైఫ్ ఇచ్చిన హింట్స్ మెయిన్ ఏంటంటే తనుజతో కొంచెం జాగ్రత్త అని. ఇది సుమనన్న గేమ్కి కొంచెం ఎఫెక్ట్ అని నాకు అనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది కామెంట్ చేయండి. అండ్ తనుజ వాళ్ళ సిస్టరు, నువ్వు ఆడవద్దు, డోంట్ క్రై, నీకు విన్నర్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి, కప్పు కొట్టుకొని బయటకు వస్తావు అని హింట్లు ఇచ్చింది. అంటే ఏడవద్దు, అదొక్కటే నీకు నెగిటివ్ అవుతుంది, అదొక్కటి తగ్గించుకో అని తనుజ వాళ్ళ సిస్టర్ క్లియర్గా చెప్పింది. తనుజ ఎందుకు చెప్పిందంటే, అక్కడ తనుజ నేను వచ్చేస్తాను బయటికి, నీ పెళ్ళికి నేను లేకుండా ఉంటే నాకు మంచిగా అనిపించట్లేదు అని ఏదో మాట్లాడింది డిస్కషను. నాకు పెద్దగా వినిపించలేదు. బట్ తనుజ సిస్టర్ అయితే క్లియర్ హింట్లు ఇచ్చింది, మామ నువ్వు కప్పు కొట్టే ఛాన్స్ ఉంది, నువ్వు ఏడవద్దని. అది అనిపించింది. సుమన్ అన్న వైఫ్ ఇచ్చిన హింట్స్ కూడా తనుజ చుట్టూ తిరిగినాయి. నిన్న ఎపిసోడ్ మొత్తం తనుజ చుట్టూ తిరిగింది. అది మ్యాటరు. సుమన్ అన్నకి బ్యాడ్ అయిద్దా నెగిటివ్ అయిద్దా అది కామెంట్ చేయండి. తనుజకి పాజిటివ్ అయిద్దా నెగిటివ్ అయిద్దా అది కూడా కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. నెక్స్ట్ వచ్చే ఫ్యామిలీస్ గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకే, అండ్ ఈ వీడియో నచ్చితే కొంచెం లైక్, షేర్, ఫాలో కొట్టు మామా, అంతే, ఇంకేం లేదు. ఓకే, బాయ్, టాటా, థ్యాంక్ యూ, బాయ్.